వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. ప్రాంతీయ పార్టీలు చిన్నవే, మహా అయితే 2-3 జిల్లాలలోనే ఆదరణ ఉంటుంది. ఈసారి బీహార్ ఎన్నికల్లో చిన్న పార్టీలు పెద్ద ప్రభావం చూపించాయని ఫలితాలు నిరూపించాయి. ఎన్నికల్లో ఎన్డీఏ ఘన విజయం సాధించగా అధికార పీఠమే లక్ష్యంగా హోరాహోరీగా పోరాడిన ప్రతిపక్ష మహాగఠబంధన్ మాత్రం అనూహ్యంగా కేవలం 35 స్థానాలకే పరిమితమైంది. దీని కారణాలు విశ్లేషిస్తే చిన్న పార్టీలే కీ రోల్ ప్లే చేసినట్లుగా వెల్లడైంది. ఇంతకు ఈ చిన్న పార్టీలు ఎలా ప్రభావం చూపించాయి, ఎవరికి ఎంత నష్టం జరిగిందో వివరాలైతే చూద్దాం. మాజీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్థాపించిన జన్ సురాజ్ పార్టీ మొదటిసారి బీహార్ ఎన్నికల్లో అడుగుపెట్టింది. మొత్తం ఓట్లలో 3.4% సాధించినప్పటికీ ఒక్క సీటు గెలవకపోయినా ఈ పార్టీ ప్రధాన పార్టీలకు కత్తెరేసింది. 33 సీట్లలో గెలిచిన అభ్యర్థులు సాధించిన ఓట్ల కన్నా జన్ సురాజ్ పార్టీకి వచ్చిన ఓట్లే ఎక్కువగా ఉన్నాయి. ఎన్డీఏతో పాటుగా మహాగఠబంధన్ రెండింటి ఓటు బ్యాంకుపై ప్రభావం చూపించింది. ముఖ్యంగా ప్రతిపక్ష ఆర్జేడీ, కాంగ్రెస్ ఓటు బ్యాంకును ప్రశాంత్ కిషోర్ పార్టీ ప్రభావితం చేసినట్లు స్పష్టమైంది. అంతేకాదు మాజీ ముఖ్యమంత్రి మాయావతికి చెందిన బీఎస్పీ కూడా ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీల ఫలితాలపై ప్రభావం చూపింది. బీహార్ ఎన్నికల్లో 181 సీట్లలో పోటీ చేసిన బీఎస్పీ ఒక్క సీటు మాత్రమే గెలిచింది. అయినా 20 సీట్లలో గెలిచిన అభ్యర్థుల మెజారిటీ కన్నా ఎక్కువ ఓట్లు బీఎస్పీ సాధించింది. బీఎస్పీ పోటీ వల్ల మహాగఠబంధన్ కంటే ఎన్డీఏకే ఎక్కువ లాభం చేకూరింది. ప్రతిపక్ష కాంగ్రెస్, ఆర్జేడీల ఓట్లలో గణనీయమైన చీలిక బీఎస్పీ వల్లే జరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. 90% సీట్లలో బీఎస్పీ పోటీ వల్ల ఎన్డీఏకు ఎక్కువ ప్రయోజనం కలిగింది అనడానికి ఈ ఫలితాలే సాక్ష్యం. ప్రతిపక్షాలకి మరో దెబ్బ ఎంఐఎం. అసదుద్దీన్ నాయకత్వంలోని ఎంఐఎం కూడా 25 స్థానాలలో పోటీ చేసి 2020 ఎన్నికల ఫలితాలను పునరావృతం చేసింది. మొత్తం 5 సీట్లలో గెలిచింది. మరో సీటులో 2వ స్థానంలో నిలిచింది. ఎంఐఎం పోటీ వల్ల ముస్లిం ఓట్లన్నీ కూడా కాంగ్రెస్, ఆర్జేడీలకి బదులు నితీష్ నేతృత్వంలోని జేడీయూకి, చిరాగ్ పాస్వాన్ నేతృత్వంలోని ఎల్జేపీకి పడ్డాయి. ఎంఐఎం బీజేపీకి బి టీంలా పనిచేసిందన్న విమర్శలకు ఈ ఫలితాలు మరింత బలాన్ని చేకూర్చాయి. ఎంఐఎం పార్టీని కాంగ్రెస్, ఆర్జేడీలు కలుపుకోకపోవడం వల్ల భారీ మూల్యం చెల్లించుకున్నారు. చిన్న పార్టీల వ్యూహం, పోటీ వల్ల ఓట్ల చీలికలు ప్రతిపక్షాలను కోలుకోలేని విధంగా దెబ్బతీశాయి. ఎన్డీఏ ఘన విజయం సాధించిన ఈసారి చిన్న పార్టీలే అసలు కథ. జన్ సురాజ్ పార్టీ, బీఎస్పీ, ఎంఐఎం పార్టీల పోటీ ఫలితాల దిశను, గాలిని తారుమారు చేసి బీహార్ ఎన్నికలకు కొత్త మలుపు తీసుకొచ్చాయి. పెద్ద పార్టీలు పట్టించుకొని ఈ చిన్న పార్టీలే మొత్తం ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసి అందరి అంచనాలను తలకిందులు చేసి ఆశ్చర్యపరిచాయి.